2 ఫంక్షన్స్ తీసుకున్నాం. తర్వాత కన్సోల్ డాట్ లాగఫ్ అని చెప్పి ఫస్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి, ఈ 2 క్వెషన్ మార్క్ సింబల్స్ పెట్టాం. తర్వాత సెకండ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రూ వచ్చింది. సెకండ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వట్లే. ఎందుకంటే నల్ కోయిల్సింగ్ ఆపరేటర్ ఏదైతే ఉందో అది ఎలా వర్క్ అవుతుందంటే దానికి 2 ఇన్‌పుట్స్ ఇస్తాము. లెఫ్ట్, రైట్. ఎప్పుడైతే లెఫ్ట్ ఇన్‌పుట్ యొక్క వాల్యూ నల్ కానీ, అన్‌డిఫైన్డ్ కానీ అవుతుందో అప్పుడు మాత్రమే దానికొచ్చిన రైట్ ఇన్‌పుట్‌ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనికి లెఫ్ట్ ఇన్‌పుట్ ఏముంది? ఫస్ట్ అనే ఫంక్షన్ కాలింగ్ ఉంది. సో, ఫస్ట్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక కన్సోల్ ప్రింట్ అవుతుంది. తర్వాత రిటర్న్ ట్రూ. అంటే దీనికి ఇక్కడ ఇచ్చే ఇన్‌పుట్ ట్రూ వస్తుంది. ఇది నల్లో కాదు, అన్‌డిఫైన్డ్ కాదు. కాబట్టి అది తర్వాత దానికి వెళ్ళట్లేదు. అక్కడ మనకి కన్సోల్‌లో జస్ట్ ట్రూ అని ప్రింట్ అవుతుందనమాట. మనం ఇప్పుడు ఆ ఫస్ట్ అనే ఫంక్షన్‌లో ఏమి రిటర్న్ చేయకపోతే ఫంక్షన్‌లో బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్‌లో ఏమి రిటర్న్ చేయకపోతే మనకి అన్‌డిఫైన్డ్ రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి అన్‌డిఫైన్డ్ రిటర్న్ అవుతుంది. నల్ కానీ, అన్‌డిఫైన్డ్ కానీ ఏదో ఒకటి అయినప్పుడు. అప్పుడు దాని యొక్క సెకండ్ ఇన్‌పుట్ ఎవాల్యుయేట్ చేస్తుంది. అప్పుడు మనకి సెకండ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో, అప్పుడు మనకేమవుతుంది ఫస్ట్, సెకండ్ ఫాల్స్ ఇలా ప్రింట్ అయిందనమాట.